హాయ్ అండి. ఈరోజు రాగుల రొట్టెలు చేసుకో విధానం చూపిస్తున్నాను. నేను పెంకలోనే నీళ్ళు పోసుకుంటున్నాను. మీరు సపరేట్ ఒక గిన్నె పెట్టుకున్నా నడుస్తుంది. నేను ఒక 4 చపాతీలు 5 చపాతీల కోసం పెట్టుకుంటున్నా. వేడి నీళ్ళు పెట్టుకుంటేనే రొట్టె మంచిగా వస్తుందండి, చల్లనీళ్ళతో రాదు. అవి నీళ్ళు అలా పెట్టేసి ఇలా పిండి ప్రిపరేషన్ చేసుకోవాలి. నాకు ఈ పిండి 4-5 రొట్టెలు వస్తాయండి. ఇలా చేసుకొని వేడి నీళ్లు పోసుకుంటేనే మనకు రొట్టె అనేది మంచిగా వస్తుంది. మళ్ళీ నీళ్ళు ఇప్పుడు ఉడుకుతున్నాయి, పిండిలో పోసుకుందాము. కొంచెం జాగ్రత్త, సపరేట్ గిన్నెలో కూడా పోసుకోవచ్చు. నేను పెంకలోనే పోసుకున్నాను. ఇలా వేడి నీళ్ళు తర్వాత తలాక్కికొని పట్టుకోవాలండి. మొత్తం తలాక్కికొని చేసుకోవాలి, వేడిగా ఉంటుంది కదా. చూడండి, నీళ్ళు మొత్తం మిగిసుకుపోయినా. ఇప్పుడు మీకు వీలుంటే చేయితో కూడా చేసుకోవచ్చు. ఇంకా కొన్ని నీళ్ళు పడతాయి, వేడి నీళ్ళు అవసరం లేదండి. ఇప్పుడు చల్ల నీళ్ళతోనే చేసి తట్టుకుందాం. మనం కొన్ని జిరకరించుకుంటా చల్ల నీళ్ళు పోసుకుందాం. చూడండి, ఇలా బాగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా మొత్తం ప్రెస్ చేసుకున్నాక కొంచెం బాగా మసాజ్ చేసుకుంటేనే బాగుంటుంది. చూడండి, ఇలా ఇలా అంతా కలిపి పెట్టుకోవాలండి. కొంచెం ముద్ద, ఇలా ఇంత ముద్ద చూడండి. ఇలా తీసుకొని కొన్ని నీళ్లు ఇలా టచ్ చేసుకుంటా కొంచెం ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేసుకుంటా మనకు చపాతీ, మనకు రొట్టె వస్తుందా రాదా అని చూసుకొని బట్టి మనకు సరిపోలేదనుకొని కొన్ని నీళ్ళు తీసుకుందాం. ఇలా నీళ్ళు టచ్ చేసుకుంటా ప్రెస్ చేసుకుంటే తెలిసిపోతుంది మనకి. నాకు ఇప్పుడు సరిపోయింది. ఇలా ఇలా ఇప్పుడు కొద్దిగా పొడి పిండి వేసుకుందాం దీని కింద. చూడండి, సైడ్లు కూడా ఎక్కడ పోతలేవు. మంచిగా నీళ్లు వేడిగా పోసుకుంటే మనకు సైడ్లు కూడా ఎక్కడ మంచిగా నీట్గా వస్తుంది. ప్రాసెస్ మొత్తం జొన్న రొట్టె ఎలా చేస్తామో రాగి రొట్టె కూడా అలానే చేసుకుంటాము. చూడండి ఎంత సన్నగా వస్తుందో. సన్నగా కొట్టాలి, లావుగా ఉంటే కడుపు నొప్పి చేస్తుందండి. జొన్న రొట్టె అయినా రాగి రొట్టె అయినా చపాతీ అయినా సన్నగా చేసుకుంటేనే బాగుంటుంది. కొంచెం చపాతీ పర్వాలేదు, కానీ జొన్న రొట్టె రాగి రొట్టెలు ఎంత సన్నగా చేసుకుంటే అంత మంచిగా ఉంటుందండి, లోపల మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు ఈ రొట్టె మొత్తం అయిపోయింది, పెంచుమీన వేసుకుంటున్నాను. ఇలా తీసుకుంటున్నా నేను. మీకు వీలుంటే సలాకితో కూడా తీసుకోవచ్చు. ఇలా వేసిన ఏమంటే వాటర్ టచ్ చేద్దామండి, లోపల బాగా ఉడుకుతుంది. ఇలా బాగా వాటర్ టచ్ చేస్తే మంచిగా ఉడుకుతుంది. హెల్దీ కూడా మంచిగా, చాలా హెల్దీ. జావా కన్నా ఇలా రొట్టె తింటే కూడా చాలా హెల్దీ వస్తుంది మనకి. ఆ చపాతీ అలా అయ్యంగానే మళ్ళీ ఇంకో చపాతీకి ప్రిపరేషన్ చేసుకోవాలండి. బాగా ప్రెస్ చేస్తే రొట్టె అనేది మంచిగా వస్తుంది. చూడండి, ఇలా పోవాలి. చూడండి, ఇలా కూడా వెళ్ళిపోయింది, మంచిగా రాలేదు. ఇప్పుడు కొంచెం ప్రెస్ చేసుకుందాం. ఇలా మొత్తం చుట్టూ మొత్తం కాలేటట్టు మంచిగా ప్రెస్ చేసుకుంటే చాలా బాగుంటుందండి రొట్టె. మంచిగా కాలిపోయింది. ఎంత సన్నగా వచ్చింది చూడండి. సన్నగా చేసుకోవాలండి. వీలున్నంత వరకు ఎంత సన్నగా మీరు కొట్టగలిగితే
చపాతీ ప్రెస్ చేయగలిగితే అంత ప్రెస్ చేయండి. ఎంత సన్నగా వస్తే అంత మంచిదండి. లావుగా ఉండొద్దు, లోపల ఉడకదు. ఎప్పుడే కానీ జొన్న రొట్టె కానీ రాగి రొట్టె కానీ లావుగా ఉండవద్దు, చాలా సన్నగా ఉండాలి. ఎంత సన్నగా ఉంటే అంత మంచిది మనకు. ఇప్పుడు ఇది అయిపోయింది, పక్కకి పెట్టి ఇంకో రొట్టె చేసుకుంటున్నామండి. మనకు రొట్టె అయిపోగానే ఇక్కడ రొట్టె రెడీ అవుతుందండి. మనకి పెద్ద టైం పడుతుంది, తొందరగా అయిపోతుంది. ఇలా మధ్యలో పొడి పిండి చల్లుకుంటా కింద చల్లుకుంటా చేసుకోవాలండి. ఎంత కొట్టగలిగితే మనకు ఎంత రొట్టె వస్తే అంత కొట్టాలి. ఎంత పలసగా కొడితే అంత మంచిది. తీసుకుందాం. నేనైతే ఇలా తీసుకుంటాను, నాకు ఇలా ఈజీ అయిపోతుంది. చూడండి, పెంచు నిండా వచ్చింది మంచిగా. మనం వేయంగానే నీళ్లు టచ్ చేయాలండి, బాగుంటది అన్నట్టుగా ఉడుకుతుంది లోపట అనేది. పెంక మీద రొట్టె వేయంగానే నీళ్లు టచ్ చేస్తే బాగుంటది, ఉడికిపోతుంది మంచిగా. ఒక 2 నిమిషాలు అయినాక తిప్పకుండా హై ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలండి, సిమ్ లో పెట్టుకోవద్దు. రొట్టె జొన్న రొట్టె కానీ రాగి రొట్టె చేసేటప్పుడు స్లోలో అసలు కాదు, హైలోనే పెట్టుకోవాలి. మంచిగా చుట్లు అంతా మంచిగా కలుపుకోవాలండి. జొన్న రొట్టె రాగి రొట్టె కానీ పచ్చిగా పెట్టకూడదు. చపాతీ కొంచెం కాలకపోయినా నడుస్తుంది, కానీ ఇవి మంచిగా కాలువాలి. పచ్చిగా ఉంటే కడుపు, కొత్తగా తినేటోళ్ళకు కడుపు నొప్పి చేస్తుంది. చూడండి, నాకు ఇన్ని రొట్టెలు అయినాయి. చాలా బాగుంటుందండి. చికెన్ కర్రీలకైనా, సొరకాయ బీరకాయ కర్రీలకైనా చాలా బాగుంటాయి, మెత్తగా ఉంటాయి. ఇవి ఎమ్మటెమ్మట తినేయాలండి వేడివేడిగానే. చాలా సన్నగా చేసిన కాబట్టి తొందరగా తినేయాలి. తర్వాత ఎండిపోయినాక కూడా తింటాము మేమైతే. కొత్తగా తినేటోళ్ళకి కొంచెం వేడివేడిగా తింటేనే బాగుంటుంది, మంచిగా ఉంటాయి. చాలా మెత్తగా వస్తుంది, చాలా హెల్దీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ పెట్టండి. చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. మెత్తగా